అందరికీ నమస్కారం. పిఎంసి వారు సమర్పిస్తున్నటువంటి గ్రంథాలయం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రపంచంలోని అనేక ఉత్కృష్టమైన గ్రంథాలలో మహోన్నతమైన గ్రంథంగా విరాజిల్లుతున్న అద్భుత గ్రంథం చిత్ శక్తి విలాసం, ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ అనే ఆంగ్ల గ్రంథానికి తెలుగు మాతృకగా విరాజిల్లుతోంది ఈ గ్రంథం. ఈ గ్రంథం స్వామి ముక్తానంద ఆత్మకథను తెలియజేయడమే కాకుండా ఆ మహనీయుడు కుండలిని జాగృతం చేసినప్పుడు ఆ కుండలిని జాగరణ వల్ల ఆ పరమేశ్వరి శక్తి ఎలాంటి అనుభవాలను, అనుభూతులను అందించిందో తేటతెల్లం చేస్తుంది. సాధారణంగా కుండలిని జాగృతమైన తరువాత అందరూ సమాధి స్థితికి వెళతారు. కానీ సమాధి స్థితిని కూడా ఒక సాక్షిగా చూసి దానిని విపులంగా వర్ణించిన అద్భుత పుస్తకమిది. కుండలిని జాగృతం వల్ల ఆ పరమేశ్వరి శక్తి దాని యొక్క స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరాలలో ఎలాంటి అద్భుతాలు చేసి చైతన్య స్థితికి తీసుకెళ్లి అద్భుతాలను ఆవిష్కరిస్తుందో విశదీకరించిన ఈ గ్రంథం నేడు గ్రంథరాజాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. స్వామి ముక్తానంద అనుభవాల సారాన్నంతటినీ క్రోడీకరించిన ఈ అద్భుత గ్రంథం నేటి గ్రంథాలయం కార్యక్రమంలో మీకోసం. నేను మహమ్మద్ అల్లాబక్షు, పిరమిడ్ మాస్టర్ కోదాడ. మనం గ్రంథాలయ కార్యక్రమంలో స్వాధ్యాయం కింద స్వామి ముక్తానందప్ప పరమహంస గారి యొక్క ఆధ్యాత్మిక ఆత్మకథ చిత్ శక్తి విలాసము, ద ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ గురించి మనం తెలుసుకుంటున్నాము. ఈరోజు మనం 20వ ఎపిసోడ్లోకి వచ్చాం మై డియర్ ఫ్రెండ్స్. ఆ 15వ ఎపిసోడ్ నుంచి 19వ ఎపిసోడ్లో గత 4 ఎపిసోడ్స్ని కూడా ఒక్కసారి మనం రివ్యూ చేసుకుంటే ఒక 2 నిమిషాల్లో మనం చెప్పుకుంటాము. వారు ధ్యానానికి మొత్తం కూర్చున్న తర్వాత ఏదైతే వారికి వచ్చినటువంటి ఇబ్బందులు, రక్తేశ్వరి కనబడుతుంది, మొదటగా మనోభ్రమ ఏర్పడుతుంది, తర్వాత రక్తేశ్వరి కనబడుతుంది. ఆ తర్వాత రక్తేశ్వరిలో కూడా కామవాంఛ కలిగినప్పుడు ఆయన సన్యాసం వద్దు అనుకొని ఇక వెళ్ళిపోదాము అనుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే తను ఒక వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక గ్రంథం లభిస్తుంది. అంటే యోగిక్ మహాయోగ విజ్ఞానం అనేటువంటి గ్రంథంలో ఏదైతే తనలో క్రియలు సంభవించాయో ఆ సంభవించినటువంటి క్రియలు అన్నీ కూడా స్వాదిష్టాన చక్రభేదనం ద్వారా ఆ కామవాంఛ ఎక్కువ కలిగింది. ఆ రేజస్సు పైకి వెళ్ళినప్పుడే కుండలిని పైకి వెళ్ళగలుగుతుంది అనేటువంటి జ్ఞానం అర్థమైపోయినప్పుడు ఆయన పూర్తిగా జ్ఞానాన్ని అర్థం చేసుకొని అప్పుడు తన లోపల కనిపించినటువంటి ఆ నగ్న స్త్రీని తను చూసినప్పుడు ఆమె నగ్నంగా ఉండదు, ఆమె మహాదేవ కుండలిని అని అర్థం చేసుకుంటాడు, జగన్మాతగా అర్థం చేసుకుంటారు. ఇక ఆ తర్వాత తనకి సంపూర్ణ జ్ఞానం వచ్చిన తర్వాత యోగిక్ ప్రాసెసెస్ శరీరంలో ఎలా సంభవించాలి అనుకున్నప్పుడు ఆయనలో సహజంగానే సంభవించడం ప్రారంభమవుతాయి. దాంట్లో మనం మొట్టమొదటిగా ఏం చెప్పుకున్నాము అంటే మూలబంధము అని చెప్పుకున్నాం. మనం ఈ మూలబంధంలో అపానవాయువు పైకి వెళ్తూ ఉంటుంది. ఇది ప్రాణం పైనుంచి కిందికి వస్తూ ఉంటుంది, అపానం కింది నుంచి పైకి వెళ్తూ ఉంటుంది. ఈ రెండు సమానంగా మారిపోయి మనకి వృద్ధాప్యము, వ్యాధులు మొదలైనవి రాకుండా మనకి చేస్తూ ఉంటాయి. అందుకే సాధకుడు పద్మాసనంలో కూర్చొని ఈ ముద్ర ద్వారా, ఏది మూలబంధం అనే ముద్ర ద్వారా ప్రాణాన్ని జయించి శూన్యంలో స్థిరంగా ఉండగలిగే సామర్థ్యాన్ని సంపాదించగలుగుతాడు. ఈ ముద్రలోనే మండూక క్రియ జరుగుతుంది. ఈ బంధం ఏంటి? మూలబంధము. మాస్టర్ ఈ ఎపిసోడ్లో కూడా మొత్తం కూడా మీకు యోగిక్ ప్రాసెసెస్ గురించి ఉంటాయి. అంటే ఒక ఆసనములలో ఉన్నప్పుడు ఏ ఏ బంధాలు ఏర్పడతాయి. ఇక్కడ బంధంతో ఆ గురువు ధ్యానం చేయడు. ధ్యానం చేసినప్పుడు, యోగం చేసినప్పుడు తనలో ఉన్నటువంటి జ్ఞానానుసారంగా తనలో ఆ బంధాలు ఏర్పడుతూ ఉంటాయి. రైట్. సో దీంతో పాటు ఏమవుతుంది, ఈ మూలబంధంలో సాధకుడు స్థితమై ఉన్నప్పుడు ఎప్పుడైతే స్వామి ముక్తానంద గారు ఈ మూలబంధంలో స్థితమైపోతారో వారి లోపలి నుంచి ప్రాణవాయువు బయటికి వెళ్ళిపోతుంది. పొట్ట మొత్తం లాగినట్టుగా ఉండి ఒకటి ఆ గంటలాగా, అంటే ఒక చిన్న గుంటలాగా ఏర్పడుతుంది. అంటే ప్రాణవాయువు మొత్తం బయటికి వెళ్ళిపోయి ఉదరం స్థానంలో చిన్న గుంట మాదిరి ఏర్పడుతుంది. అప్పుడు నాభి కింది నుంచి గాలిని పైకి లాగినట్లుగా అనిపిస్తుంది. నాభి కింది నుంచి
శ్వాస ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే అప్పుడు ఆ సమయంలో శ్వాస మీద గనక మనం ధ్యాస పెట్టగలిగితే నాభి కింది నుంచి శ్వాస మొత్తం కూడా పైకి లాగినట్లుగా అనిపిస్తుంది. అందుకే దీనికి ఉడ్డియాన బంధం అనేటువంటి పేరు. ఈ ఉడ్డియాన బంధం గురించి ఏం చెప్తారు అంటే మృత్యువుని కూడా జయించవచ్చు అని చెప్తారండి. ఈ ఉడ్డియాన బంధంలో మృత్యువును సైతం జయించవచ్చు అని చెప్తారు. అంత గొప్పదన్నమాట ఇది. దీనివల్ల నాడులన్నీ శుభ్రపడతాయి, ప్రాణము శుభ్రపడుతుంది. ఎందుకు నాడులు శుభ్రపడితే ఏమవుతుంది అంటే మీ జఠరంలో ఏదైతే అగ్ని ఉందో జఠరాగ్ని క్రియాశీలకమవుతుంది, ప్రాణం శుభ్రమైపోయి మనస్సు యొక్క చాంచల్యాన్ని నాశనము చేసి దాన్ని స్థిరం చేస్తుంది. దీని తర్వాత ఏం జరుగుతుంది అంటే స్వామి ముక్తానంద గారి ఈ గడ్డం ఏదైతే ఉందో ఈ కంఠకూపానికి గట్టిగా ఒత్తిడి తెస్తూ ఉంటుంది. దానినే జాలాంధర బంధం అంటాం మనం. ఈ జాలాంధర బంధం కూడా చాలా మహత్తు కలిగిందండి. ఎందుకంటే మనకి కుండలిని ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు సహస్రార నుంచి ఏవైతే అమృత బిందువులు మన శరీరం లోపలికి పడుతూ ఉంటాయో వాటిని ఏం చేస్తాయంటే నాభి స్థానంలో సూర్యుడు అగ్ని ఉంటుంది కదా, అవి భస్మం చేస్తాయి. ఈ బంధం వల్ల ఏమవుతుంది అంటే అమృత రసం కిందికి పోయే మార్గం మూతపడుతుంది. అంటే కిందికి పోయే మార్గం మూతపడుతుంది కాబట్టి రసం మన శరీరంలో మన కంఠంలో ఉండిపోతుంది ఆ రసం. అందుకనే అప్పుడు అగ్ని దాన్ని భస్మం చేయలేదు. అంటే మరొక్కసారి మీకు రిపీట్ చేస్తున్నాను. సహస్రార స్థితిలో మనం ఎప్పుడూ అలా అమరత్వంతో ఉండిపోతాము, అమృతమయంగా ఉండిపోతాము. మహావతార్ బాబాజీ గారి యొక్క సాధన క్రియ అన్నమాట ఇది. అమృత బిందువులు సహస్రార నుంచి మన లోపలికి స్రవించినప్పుడు అవి కంఠ భాగంలోనే ఆగిపోవాలి. అలా ఆగిపోకుండా కిందికి గనక వచ్చాయనుకోండి నాభి ప్రాంతంలో ఉండేటువంటి అగ్ని దాన్ని ధ్వంసం చేస్తుంది. అలా భస్మం చేయకుండా ఏమవుతుంది అంటే ఈ క్రియలో, ఈ బంధంలో, ఈ జాలాంధర బంధంలో గడ్డాన్ని కంఠానికి ఒత్తిపెట్టడం వల్ల అమృత బిందువులు కంఠంలోనే ఉండిపోతాయి. దానివల్ల అమరత్వం మనకి భస్మం చేయలేదు. అలా అమృత బిందువులు మన శరీరంలో వ్యాపిస్తాయి. ఈ ముద్ర సహాయంతో, జలాంధర ముద్ర సహాయంతో యోగి యొక్క మనస్సు తొందరగా ప్రశాంతమవుతుంది అండ్ స్థిరమవుతుంది. అంటే ఈ 3 బంధాలు, మూలబంధము, ఉడ్డియాన బంధము, జాలాంధర బంధము, ఈ 3 కూడా గొప్ప గొప్ప ఫలితాలను ప్రసాదించేవి. ఎవరికి? స్వామి ముక్తానంద గారికి. ఆయన దీన్ని ఏదో టెక్స్ట్ బుక్లో రాసినట్లుగా థియరిటికల్గా చెప్పట్లేదండి. ఆయన ఏదైతే ఆయన శరీరంలో ఏర్పడ్డాయో, తన శరీరంలో సహజంగానే ఏర్పడ్డటువంటి ఈ బంధాల గురించి ఆయన మనకి తెలియచేస్తున్నారు. మెల్లమెల్లగా నా ప్రాణం అపానం సమానమయ్యాయి, నా పద్మాసనం కూడా పూర్తిగా స్థిరమైంది. ఎవరైనా ఒక యోగి 3 గంటల సేపు ఒకే ఆసనంలో స్థిరంగా కూర్చున్నట్లయితే అటువంటి యోగికి ఆసన సిద్ధి కలిగింది అంటారు. ఇది మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం సుఖాసనంలో ధ్యానం చేస్తాము. సుఖాసనంలో కూడా 3 గంటల పాటు మనం స్థిరంగా కదలకుండా, అందుకే స్థిర సుఖాసనం అంటారు. స్థిరంగా మనం కూర్చోగలిగితే మనకు కూడా ఆసన సిద్ధి కలిగింది అంటారు. ఈ త్రిబంధాలు జరిగాయి కాబట్టి స్వామి ముక్తానంద గారు ఏం చేసేవారంటే పద్మాసనంతో పాటుగా మాండుక క్రియ గురించి చేసేవారు. అంటే కుటీరంలో ఒక చోటి నుంచి ఇంకొక చోటికి కప్పలాగా గెంతులు వేసేవారు. ఈ క్రియ గురించి మనకి ఇప్పుడు ఫారిన్లో ఏదైతే మనకి ఒక ట్రాన్స్జెండల్ మెడిటేషన్ నేర్పించారో మహేష్ యోగి గారి ఆశ్రమంలో కూడా ఈ మాండూక క్రియకి సంబంధించినటువంటిది చేయిస్తూ ఉంటారు ప్రాక్టీసెస్. ఎందువల్ల దీనివల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు చూడండి ఆయనకి ముక్తానంద గారికి ఎన్ని ముద్రలు వస్తాయి అంటే ఆయన వాటి పేర్లతో సహా ఆయన చెప్తున్నారు. అంటే ఇవన్నీ సహజంగా వచ్చాయి ఆయనకి. ముద్రల ద్వారా ధ్యానం కాదు, ధ్యానం ద్వారా ముద్రలు. అలాగే ముద్రల ద్వారా కుండలిని కాదు, కుండలిని ద్వారా ముద్రలు. ధ్యాన సమయంలో మహాముద్ర, మహాబంధం, మహావేదముద్ర, విపరీత కరణి ముద్ర, వజ్రోలి ముద్ర, ఇలా ఎన్నో రకాలైనటువంటి ముద్రలు వచ్చాయి. అప్పుడప్పుడు కుడికాలి మడమ లేదా ఎడమకాలి మడమ మలద్వారాన్ని బాగా అదిమి పెట్టేది. ఒక్కొక్కసారి కుడికాలు కానీ ఎడమకాలు కానీ చాచి 2 చేతులతో కాలివేళ్లు పట్టుకునేవాడిని, తలను 2 చేతుల మధ్య పెట్టేవాడిని. దీన్ని మహాముద్ర అంటారు. అలా ఈ మహాముద్ర వల్ల ఏం జరుగుతుందంటే కుండలిని వేడెక్కి ప్రాణవాయువుతో కలిసి సుషుమ్నాలోకి ప్రవేశిస్తుంది. మనం అంతకుముందు చెప్పుకున్నట్లుగానే 84 లక్షల నాడులలో అత్యంత ముఖ్యమైనటువంటి నాడి సుషుమ్నా నాడి.
మన వెన్నుముకలో ఉన్నటువంటి వెన్నుపూసలో ఉంటుంది సుషుమ్నా నాడి. ఈ సుషుమ్నా నాడిలోనే మనం చెప్పుకునేటువంటి 6 చక్రాలు అనేవి ఉంటాయి. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం అని ఒక స్థితి లాంటిదన్నమాట. దీనిలోకి కుండలిని ప్రవేశం జరగాలి అంటే మహాముద్ర అనేది మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నారు ఆయన. ఈ మహాముద్ర వల్ల కుండలిని వేడెక్కి ప్రాణవాయువుతో కలిసి సుషుమ్నాలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల బిందు ధారణ కూడా జరుగుతుంది. శరీరం ప్రశాంతమవుతుంది, శరీరం ప్రకాశవంతమవుతుంది, జఠరాగ్ని తీవ్రమవుతుంది, ఇంద్రియాలు వాటి వాటి అదుపాజ్ఞంలో ఉంటాయి, దేహం కాంతివంతమవుతుంది, వృద్ధాప్యం దగ్గరికి రాదు. అందువల్ల ఈ మహాముద్రని అభ్యాసం చేయడం వల్ల ఏమంటారంటే అంటే కుష్టు వ్యాధి లాంటి వ్యాధులు కానీ, క్షయ లాంటి వ్యాధులు కానీ, గుహ్య రోగాలు కానీ ఎలాంటివైనా సరే మొత్తం కూడా వెళ్ళిపోతాయి. అలా మహాముద్ర ఉంటుంది, మహాబంధముద్ర ఉంటుంది, ప్రాణసిద్ధి, ఈ ముద్రలన్నీ కూడా మనకి సంభవిస్తాయి. ఇలాంటి సమయంలో భూమధ్యంలో మీ దృష్టి ఎప్పుడైతే స్థిరమైపోతుందో, భూమధ్యంలో మీ దృష్టి స్థిరమైనప్పుడు మీకు ఏర్పడేది శాంభవి ముద్ర. ఈ శాంభవి ముద్ర వల్ల మనసు పూర్తిగా స్థిరమైపోయి యోగి శంభు సమానుడు అవుతాడు. మనస్సు భూమధ్యంలో స్థిరమైపోతుంది, ఆత్మ సంపూర్ణ చైతన్య స్థితి ప్రాప్తిస్తుంది. ఇప్పుడు సింహగర్జన కూడా ఎక్కువ అవుతుంది. సింహగర్జన ఎంత ఎక్కువ అంటే నాలోంచి వస్తున్నటువంటి సింహగర్జన యొక్క శబ్దానికి దూరంగా కట్టివేసి ఉన్నటువంటి ఆవులు తాళ్ళను తెంపుకొని అటు ఇటు పరిగెత్తేవి. అందరూ పరుగు పరుగున వచ్చేవారు. వారు వచ్చినప్పుడు అర్థమయ్యేది ఆ శబ్దం చేస్తుంది నేనేనని. వారికి ఒకటే అర్థం కాలేదు, ఎందుకంటే ఎందుకు వస్తుంది శబ్దం వాళ్ళకి అర్థం కావలేదు. నేను అందుకే జనాలకి దర్శనం ఇవ్వడం మానేశారు అని చెప్తున్నారు. అలా చెబుతూ ఏకాంతంగా సాధన చేసుకుంటూ స్వామి ముక్తానంద గారు కుండలిని యొక్క మహాక్రియలని మార్చి మాటి మాటికి దర్శనం చేసుకుంటున్నారు. రోజుకి 3 సార్లు ధ్యానానికి కూర్చుంటున్నారు. తెల్లవారుజామున 3 గంటలకి, మధ్యాహ్నం 11 గంటలకి, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆయన ఈ కుండలిని జాగరణ ప్రక్రియలో మాటికి కూర్చుండేవారు. అప్పుడప్పుడు సర్పాకారంలో వంకర టింకరలుగా శరీరం తిరిగేది, నేల మీద పాకేవారు, కప్పగంతులు వేసేవారు, పులి అరిచినట్లు అరిచేవారు. ఈ విధంగా ఆ చిత్శక్తి భగవతి యొక్క అలౌకికమైనటువంటి అంతర్భావాలను చూసి మనస్సు మంత్రముగ్ధమయ్యేది. ఆ ప్రకారంగా ప్రతిరోజు ఆసనం మీద కూర్చున్న వెంటనే రక్తజ్యోతి కోడిగుడ్డు ఆకారంలో అత్యంత సుందరమైనటువంటి శ్వేతవర్తులంగా దర్శనమివ్వడం ప్రారంభించింది. మెల్లమెల్లగా ప్రతిరోజు కూడా స్థిరం కావడం జరిగింది. ఇప్పుడు ధ్యాన సమయంలో కొత్త రకమైనటువంటి నిద్ర కూడా వస్తుంది. నా ప్రియమైన గురువు, నా కుండలిని శక్తి ప్రప్రథమంలో నాకు నగ్నంగా దర్శనం ఇచ్చినటువంటి తల్లి, అప్పుడు నన్ను భయభ్రాంతుణ్ణి చేసిన తల్లి, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ధ్యానంలో దర్శనం ఇచ్చేది, కానీ ఇప్పుడు సంపూర్ణ అలంకరణ దర్శనం ఇచ్చేది. అందుకే ఇప్పుడు నాకు ధ్యానంలో మహాపారవశ్యమే వచ్చేది. నేను రకరకాల గ్రంథాలు తెప్పించుకునేవాడిని, అన్నింటినీ అధ్యయనం చేసేవాడిని అని మనకి పరమహంస ముక్తానంద గారు వారి యొక్క అనుభవాలని, వారి యొక్క అనుభూతుల్ని మనతో పంచుకుంటున్నారు. అలాగే వారు ఇంకొక మహాపురుషుడి గురించి కూడా మనకు చెప్తారు. జిప్రు అన్నా అనేటువంటి ఒక మహాపురుషుడు, స్వామి పరమహంస ముక్తానంద గారికి పరిచయం ఉన్నటువంటి మహాపురుషుల్లో ఒకరు జిప్రు అన్నా. ఆయన గొప్ప సిద్ధపురుషుడు. ఆయన దిగంబరంగా ఉండేవారు. అవధూతలు చాలా వరకు దిగంబరంగానే ఉంటారండి. అది వారి యొక్క విభిన్నత, అది వారి యొక్క ఉన్నతమైనటువంటి శరీర స్పృహని అధిగమించగలిగిన వారు నసీరాబాద్ సందుగొందుల్లో తిరుగుతూ ఉండేవారు. అయినప్పటికీ ఆయన అందరూ కూడా మహాత్ముడిగా భావించేవారు. చిన్న పెద్ద అందరూ ఆయన్ని ప్రేమనగా అన్నా అని పిలిచేవారు. అసలు పేరు జిప్రు. అన్నా అని అందరూ పిలవడం వల్ల జిప్రు అన్నా అనేటువంటి పేరు ఆయనకి సార్థకమైంది. ఆయన ఎక్కడ నివసించేవారంట? గ్రామ ప్రజలకు దూరంగా పడిపోయినటువంటి మొండి గోడల మధ్య కూలిపోయినటువంటి పూరిన్లలో, నిర్జన ప్రదేశాల్లో నివసించేవాడు. యోగ మార్గంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిని సంప్రాప్తించుకున్నటువంటి వ్యక్తి ఆయన. భూత భవిష్యత్తు కాలాలని చూడగలిగినటువంటి వ్యక్తి ఆయన.
ఆయన శరీరం కూడా యోగాగ్నిలో పరిశుద్ధమైంది. ఆయన పెంట కుప్ప మీద కూర్చున్నా కూడా చూడండి మాస్టర్స్, యోగులు ఎలా ఉంటారో చెప్పబడుతుంది ఇక్కడ. ఆయన ఒక అశుద్ధం మీద, అంటే ఒక పెంట కుప్ప మీద కూర్చున్నా కూడా ఆయనకి మలినం అంటే ఏది కాదు. అంత పరిశుద్ధమైంది ఆయన శరీరం. ఆయన నుంచి దుర్వాసన వచ్చేది కాదు. అంటే యోగ అగ్నితోటి ఆయన శరీరము అంతగా పరిశుద్ధంగా గావించబడింది. ఈ మహాపురుషుడు తన శరీరాన్ని కూడా ఆత్మ అంతటి ఉన్నతమైన స్థాయికి తీసుకొని వచ్చాడు కదా అని స్వామి ముక్తానంద గారు ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యేవారు. ఎందుకు అంటే యోగుల అంతరాత్మ కూడా మాలిన్య రహితంగా ఉంటుంది. యోగుల అంతరాత్మకి మలినమంటదు, అది మాలిన్య రహితం. అలాగే జిప్రు అన్న శరీరం కూడా మాలిన్య రహితమైనది. నేను ఆయన దర్శనం చేసుకుంటున్నప్పుడు ఆయన మల విసర్జన చేస్తూ కనిపించాడు. తన మలాన్ని కూడా శరీరానికి పూసుకుంటున్నాడు. చూస్తే ఒక వికారకరమైన దృశ్యము. కానీ నేను ఆయన పక్కకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆయన శరీరం నుంచి మలం యొక్క దుర్గంధానికి బదులు సువాసన వస్తూ ఉంది. అది అవధూతల యొక్క లక్షణం. ఆయన శరీరమే పరిశుద్ధమైనది. ఆయనలోంచి బయటకు వచ్చే అశుద్ధము కూడా చాలా సుగంధభరితంగా ఉంది అంట. రెండవసారి దర్శనానికి వెళ్ళినప్పుడు పెంటకుప్ప మీద ఉన్నారు, అయినా కూడా ఏమాత్రం అంటలేదు. ఆయన పాదాలు నేను కడిగాను. ఆయన శరీరం నుంచి అష్టగ్రంథాన్ని పోయినట్టు కొత్త సువాసన వెలువడుతూ ఉంది. జిప్రు అన్నాకి నేనంటే కూడా అమితమైనటువంటి ప్రేమ. ఈ పురుషుడి ఆచార్య వ్యవహారాలు ఈనాటికి, నేను చూసినప్పటి నుంచి గ్రంథం రాస్తున్న నాటికి కూడా నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. నేను అడిగాను ఆయనని, అన్నా ఎందుకు ఇంత మురికిలో కూర్చుంటారు మీరు? ఎప్పుడు చూసినా కూడా మీరు మురికిలోనే ఉంటారేంటి అని నేను అడిగాను. అప్పుడు ఆయన అన్నారు, ఇది మన ఆధ్యాత్మిక ముముక్షులకి మంచి వాక్యం అండి. లోపల మురికి ఉందే, అది దీనికన్నా ఎక్కువ మురికి. ప్రతి ఒక్కడి అంతరంగంలో మురికి ఉంది, చూసావా? ఆ మురికి దీనికంటే ఎక్కువ మురికి. నువ్వు ఆలోచించి చూడు, మానవ శరీరం మలమూత్రాల పేటిక కాదా? ఇది విని నేను మళ్ళీ దాన్ని ప్రశ్నించలేదు. అటువంటి అవధూత శిరోరత్నం జిప్రు అన్న. ఇప్పుడు మళ్ళీ ఆయన దర్శనానికి వెళ్ళాను. ఎంతో ప్రేమతో ఆరాధించారు, నన్ను ఆదరించారు. నా శరీరానికి ఆయన శరీరం తాకుతూ అతి దగ్గరగా కూర్చుని ఇంకా ముక్తానంద గారికి సూకీ కుటీరంలో ఏదైతే జరిగిందో అది ఇంకా ఆయనకి ఎక్కడో ఉంది. అంటే అనుమానం మొత్తం తీరిపోయింది, కానీ అది ఎవరితోనన్నా పంచుకోవాలి, ఆ అనుభవాన్ని వేరే వారితో చెప్పుకోవాలి అనేటువంటి ధ్యాస ఉంది. అందుకే మొత్తం చెప్తారనమాట. ఏమంటాడు, నా అనుభవాల గురించి చెప్పాను. అప్పుడు జిప్రు అన్నగారి యొక్క వాక్యాలు ఆయన ఏం చెప్తారంటే, ఇది మహాపురుషుల అనుగ్రహం, దీక్ష, కృప లేదా శక్తిపాతము, గొప్ప కృపాప్రసాదం లభించినప్పుడే ఇటువంటి ప్రక్రియలు జరుగుతాయి. మానవుడికి మహా అగ్ని, భూత పిశాచాలు, యక్షులు, నాగులు, కిన్నరులు, పరమశివుడి భూతగణాల దర్శనం కూడా జరుగుతుంది. అదే జరిగాయి నీకు. ఇది కూడా ఒక యోగ ప్రక్రియనే. ఆ పరమశివుడి కృపాప్రసాదం లభించినప్పుడే ఇవందరూ కూడా నీకు జరుగుతాయి. వెంటనే కామవికారం కలిగిన కారణంగా నాకు పట్టినటువంటి దుర్దశ ఏదైతే ఉందో దాని గురించి కూడా నేను అడిగాను. ఇక్కడ స్వామి ముక్తానంద గారు నిస్సంకోచంగా, ఒక ప్యూర్ మైండెడ్గా తనకి ఏవైతే అనుభవాలు జరిగాయో వాటి గురించి ఆయన వివరిస్తున్నారు. ఆయన ఏమంటారంటే, నీ జననేంద్రియం పైకి లేచి నాభికి తగలడం అనేది అపురూపంగా జరిగే సంగతి. అలా అందరికీ జరగదు. కారణం యోగం యొక్క మహిమాన్వితమైనటువంటి పారమేశ్వరి కృప అది. జననేంద్రియం ఇది. దీనివల్లనే పురుషుడు లేదా స్త్రీ అన్న భావం కలుగుతుంది. లేకపోతే మానవుడిని నపుంసకుడు అంటారు. నీ జననేంద్రియం నాభికి తగిలింది అంటేనే అది పారమేశ్వరి యొక్క కృప అంటారు. ఎంత గౌరవించదగిన మానవుడి యొక్క జననేంద్రియాన్ని కూడా సాధ్యమైనంత వరకు వ్రత నియమాల్లో ఉంచడం మంచిది. ఆ ఇంద్రియము లేచి నాభికి తగిలి అక్కడ కొద్దిసేపు ఉండడం వల్ల అండకోశం యొక్క వీర్యమంతా పైకి హృదయం వైపు ప్రవహించడం ప్రారంభిస్తుంది. చూడండి, చాలా క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏదైతే జరిగిందో స్వామి ముక్తానందకి, ఆయన జననేంద్రియం పైకి లేచి నాభికి తగిలినప్పుడు ఏం జరిగింది అంటే, ఏదైతే మనం రేజస్సుగా చెప్పుకుంటూ వచ్చామో ఆయన అండకోశాల్లో ఉన్నటువంటి రేజస్సు హృదయం పైకి వెళ్ళిపోయింది. భూమి వైపు ఉన్నంత వరకు భూమికి వెళ్ళిపోతుంది, కానీ రేజస్ ఎక్కడికి వెళ్ళాలి? పైకి వెళ్ళాలి. సో అలా జరిగింది కాబట్టే స్వామి ముక్తానంద గారి యొక్క రేజస్సు అనేది ఆయన హృదయంలోనికి వెళ్ళిపోయింది.
అండకోశంలో ఉన్నటువంటి వీర్యమంతా హృదయం వైపు ప్రవహించడం ప్రారంభమవుతుంది. తరువాత జఠరాగ్నిలో తప్తమై పైకి పైకి ఇంకా మస్తిష్కం వైపు వెళ్తుంది. దీనివల్ల మస్తిష్కంలోని జ్ఞానతంతువులు బలపడతాయి. వీటి బలంతో యోగి యొక్క జ్ఞాపక శక్తి అద్భుతమవుతుంది, మేధావి అవుతాడు అని చెబుతూ, అరే స్వామి, ఇటువంటి యోగిని ఏమంటారో తెలుసా? సంపూర్ణమైనటువంటి ఊర్ధ్వ రేతస్కుడు అంటారు. నువ్వు ఆ స్థితిని సంప్రాప్తించుకున్నావు అని. ఏ స్థితినైతే తను అంతవరకు అపవిత్రంగా చూశాడో, ఇది పవిత్రం కాదు, మంచిది కాదు, అశుద్ధంగా చూశాడో, ఆ స్థితి యొక్క గొప్పదనాన్ని ఆ అవధూత ఆ రోజు స్వామి ముక్తానంద గారు వివరిస్తూ ఉంటారు. నీకు జరిగింది ఆ స్థితి, అది సంపూర్ణమైనటువంటి ఊర్ధ్వ రేతస్కుడైనటువంటి స్థితి. ముందు నువ్వు దీని బలం నీకుండడం వల్లే, ఇది నీకు మామూలు బలాన్ని ప్రసాదించదు, దీని బలం నీకుండడం వల్లనే నువ్వు అద్భుతమైనటువంటి గురువుగా విరాజిల్లి అనుగ్రహాన్ని ప్రసాదిస్తావు. నీకు వజ్రోలి అన్న క్రియ జరిగింది కదా, దానివల్ల కూడా ముందు ముందు శక్తిపాతాన్ని ఇవ్వడానికి అవసరమైనటువంటి అంతర్గత శక్తి నీకు వస్తుంది. వజ్రోలి క్రియ కూడా సంభవిస్తుంది స్వామి ముక్తానంద గారికి. ఏ గురువులో అయితే వజ్రోలి బంధం, వజ్రోలి ముద్ర వస్తుందో ఆ గురువు శక్తిపాతం ఇవ్వగల సామర్థ్యం కలిగినవాడు. ఏ గురువు పడితే ఆ గురువు శక్తిపాతం ఇచ్చేంత సమర్థత ఉన్నవాడు కాదు. ఇస్తూనే ఉంటారు, కానీ సమర్థత ఎవరికంటే వజ్రోలి ముద్ర ఎవరికైతే వస్తుందో వారే శక్తిపాతం ఇవ్వగలరు. ఆ వజ్రోలి ముద్ర అనేది స్వామి ముక్తానంద గారికి సంభవించింది కాబట్టి అంటారు. నీకు కలిగిన కామ వికారం ద్వారా మహాశక్తి కుండలిని నీలోని ఇదివరకటి కామ వికారాలన్నీ తొలగించి వేసింది. నీకు ఆ వికారం కలగడం వల్ల నీకు జరిగినటువంటి అత్యంత గొప్ప విషయం ఏంటంటే, మహాశక్తి కుండలిని నీలో ఇదివరకటి కామ వికారాలన్నీ తొలగించి వేసింది. ఇక నీకు జీవితాంతం కామస్ఫురణ జరగదు. కేవలం నీకు ప్రేమకి సంబంధించిన స్ఫురణ మాత్రమే ఉంటుంది. నీ ప్రేమ కిరణాలమయం ఎందరినో ప్రేమమయం చేస్తుంది అని తనకున్నటువంటి జ్ఞానంతో స్వామి ముక్తానంద గారి యొక్క అనుమానాలన్నీ పటాపంచలు చేసి స్వామి ముక్తానంద గారికి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఆయన అందిస్తారు. ఆ తరువాత ఎంతో అద్భుతంగా ముక్తానంద గారు ఒక ఆశ్రమాన్ని స్థాపిస్తారు. ఆ తరువాత మనం ముందు చెప్పుకున్నాం, మరొక్కసారి మనం చెప్పుకుందాం. అది ఆ గణేష్పురి ఆశ్రమానికి ఏదైతే తాను ఎక్కడైతే శక్తిపాతం తీసుకున్నారో, భగవాన్ నిత్యానంద గారు సమాధి చెందిన తరువాత అదే ఆశ్రమానికి ఈయన ఒక గురువుగా బాధ్యతలు స్వీకరిస్తారు. గురుత్వం ఆయన స్వీకరించి ఆ ఆశ్రమాన్ని ఎంతో అద్భుతమైనటువంటి స్థితికి ఆయన తీసుకొస్తారు. అలాగే ఆయన ప్రపంచ సందర్శన కూడా ఆయన చేస్తూ ఉంటారు. ఆ గణేష్పురికి సంబంధించినటువంటి ఆయన ఒక ఉద్యమం ప్రారంభిస్తారండి. దాని పేరు క్రాంతి, అంటే ధ్యానం ద్వారా వచ్చినటువంటి క్రాంతి, ఆ ధ్యాన్ క్రాంత్ అంటారు. ఆ ధ్యాన క్రాంతి ఉద్యమానికి ఆయన అంకురార్పణ చేశారు. ఇది ఒక ఆధ్యాత్మిక అయస్కాంతం లాంటి కార్యక్రమము. ఈ ప్రపంచం మొత్తం కూడా ధ్యానకాంతి కార్యక్రమంలో భాగం కావాలి, అనేక ఆధ్యాత్మిక ఆశ్రమాలు రావాలి, వందలాది ధ్యాన కేంద్రాలు రావాలి అనేది వారి అభిలాష. అవన్నీ కూడా ఏర్పాటు చేయబడింది. వారి తర్వాత 5 సంవత్సరాల వయస్సు నుంచే ఒక మేధావి అయినటువంటి బాలిక ఆయన ఆశ్రమానికి వచ్చేది. ఆమె ఎప్పుడూ కూడా బాబా ముక్తానంద గారి పాదాల చెంత కూర్చునేది. అలా స్వామి గారి పాదాల చెంత పెరిగినటువంటి ఆ పరమ సౌభాగ్యవతి అయినటువంటి ఆ శిష్యురాలికి తన గురువు యొక్క సంపూర్ణమైన ప్రేమ లభించింది, మార్గదర్శనం లభించింది, సంపూర్ణమైన అనుగ్రహం లభించాయి. 1982లో మహాసమాధి పొందడానికి ముందు బాబా ముక్తానంద గారు తన శిష్యురాలిని చూడండి, స్త్రీమూర్తిని ఏర్పాటు చేస్తారు. శాస్త్రోక్తంగా స్వామి చిద్విలాసానంద అని ఆమెకి నామకరణం చేస్తారు. ఆ చిద్విలాసానంద అనే పేరుతో నామకరణం చేయబడ్డటువంటి ఆ మహాస్త్రీమూర్తి ఆ తరువాత ఆ సిద్ధ, ఆ పరంపర అనుగత శక్తిని, అధికారాన్ని పూర్తిగా ఆమె చేస్తారు. 1982వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ బాబా బ్రహ్మలీనమైన తరువాత ఆదిలక్ష్మి రూపమైనటువంటి గురుమాయి చిద్విలాసానంద యొక్క బహుముత శక్తి సిద్ధపీఠానికి ఆధిపత్యం వహించింది. సిద్ధయోగ బాధ్యత ఆమె స్వీకరించింది. తరువాత ఎన్నో కొత్త ఆశ్రమాలు వచ్చాయి, వందలాది ధ్యాన కేంద్రాలు ఆవిర్భవించాయి, లక్షలాది జిజ్ఞాసువులు
భక్తుల జీవితాలు సంపూర్ణంగా పరివర్తన చెందాయి. అలా ఒక సిద్ధ యోగం అనేది ఒక సిద్ధ గురువు ద్వారా భగవాన్ నిత్యానంద గారి దగ్గర నుంచి స్వామి ముక్తానంద గారికి వచ్చింది. స్వామి ముక్తానంద గారి దగ్గర నుంచి చిద్విలాసానంద అనే పేరుతో పిలువబడ్డటువంటి ఒక స్త్రీమూర్తి ఆ సిద్ధ కేంద్రం నిర్వహించడం ప్రారంభించింది. ఈ చిత్ శక్తి విలాసం ద్వారా ఇదంతా కూడా మనం ఒక పార్ట్ 1గా భాగంగా మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత మిగతా విషయాలు కూడా మనం తెలుసుకుంటాము. 20 ఎపిసోడ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఈ 20 ఎపిసోడ్స్లో మనం సూక్ష్మంగా ధ్యానం అవసరం ఎందుకు, సిద్ధయోగం ఏంటి, కుండలిని ఏంటి, కుండలిని సాధనలో స్వామివారికి వచ్చినటువంటి అనుభవాలు, అనుభూతులు, దానిని వారు ఎదుర్కొన్నటువంటి విధానము, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాము. మనం మళ్ళీ అతి త్వరలో ఇదే పుస్తకానికి సంబంధించి గ్రంథాలయ కార్యక్రమంలో మనము పార్ట్ 2గా వస్తాము. ఇంతవరకు మనం ఈ సంపూర్తి విషయాలు తెలుసుకున్నాము. ఆ తర్వాత వారి జీవితంలో జరిగినటువంటి మిగతా అనుభవాలు, తర్వాత వారు మనందరికీ ఇచ్చినటువంటి సందేశం అనేది ఉంటుంది. ఈ సందేశము తర్వాత వారి ఆశ్రమం అభివృద్ధి చెందిన విధానం, ఇవన్నీ కూడా మనం పార్ట్ 2లో మనం తెలుసుకుంటాము. సో పిఎంసి వారు సమర్పిస్తున్నటువంటి గ్రంథాలయం కార్యక్రమంలో భాగంగా స్వామి పరమహంస ముక్తానంద గారిచే విరచించబడ్డటువంటి ఆధ్యాత్మిక ఆత్మకథ శక్తి విలాసం వీక్షించినటువంటి 20 ఎపిసోడ్స్ వీక్షించినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాశీస్సులు. అలాగే ఈ కార్యక్రమాన్ని సమర్పించిన ప్రసారం చేస్తున్నటువంటి పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారికి కూడా ఆత్మపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.